నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డైలమాలో సునీతా విలియమ్స్, అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి, ఆందోళనలో సైంటిస్టులు. నింగిలోకి దూసుకెళ్లిన SSLV D3 వాహక నౌక ప్రయోగం సక్సెస్. శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు. ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు, నోములు నోచుకున్న భక్తులు. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, విధుల బహిష్కరణ, న్యాయం కోసం డిమాండ్. శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు, పవిత్రమాల సమర్పణ. టెంపుల్ సిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, భయాందోళనలో జనం, అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఓవైపు భయం, మరోవైపు ఏం కాలేదు అన్న ధైర్యం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా సునీత విల్మోర్ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఈ రోజు వస్తారు, రేపు వస్తారు అని భావించినా చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదన్న వార్త విన్నాక అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ కీలక మిషన్పై బోయింగ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటనపైనే ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది. ప్రధానంగా 2025 ఫిబ్రవరి వరకు వచ్చే అవకాశమే లేదన్న ప్రకటన విషయంలో ఏదైనా మార్పు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎప్పుడు భూమిపైకి వస్తారు? ఒకవేళ అక్కడే ఉండాల్సి వస్తే ఏం చేయనున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-8 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అలాగే EOS-8 మిషన్గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను ప్రయోగించారు. సరిగ్గా ఆగస్టు 16 శుక్రవారం ఉదయం 9:17 ప్రయోగించారు. ఈ ఉపగ్రహం విపత్తుల గురించి హెచ్చరికలు ఇస్తుంది. ఇది SSLV చివరి రాకెట్ కావడం విశేషం. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాల పాటు సాగింది. ఇస్రోకు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్లో EOSను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. దాదాపు 6 నెలల విరామం తర్వాత ఇస్రో రాకెట్ ప్రయోగించింది. 2024లో బెంగళూరు ప్రధాన కార్యాలయమైన అంతరిక్ష సంస్థ జనవరి 1న PSLV C-58 మిషన్ను, ఫిబ్రవరి 17న GSLV F-14 ఇన్సాట్ 3DS మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. రెండవ రోజు పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు, తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంచనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాల్వార్కు, వరదరాజస్వామివారికి, వకులామాత అమ్మవారికి, ఆనంద నిలయం యాగశాల విశ్వక్షేణుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకారులకు, పోటు తయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూ వరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కోల్కతాలోని RJKR మెడికల్ కాలేజ్లో PG ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైద్యురాలిపై దాడికి యత్నించడం హేయమైన చర్యని వైద్య విద్యా విద్యార్థులు పేర్కొన్నారు. మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని, నిందితులను న్యాయబద్ధంగా విచారించకుండా తప్పుదోవ పట్టేలా విచారణ చేస్తున్నారని వైద్య విద్యార్థులు తెలిపారు. న్యాయం కోసం దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావడం లేదన్నారు. అత్యాచారాలకు పాల్పడేటటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా దేశంలో చట్టాలు తీసుకురావాలని, లేని పక్షంలో ఏదో ఒక చోట ప్రతిరోజు మహిళా వైద్యురాలపై దాడులు జరుగుతాయని, దాడులు నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువస్తే బాగుంటుందని వైద్య విద్యార్థులు కోరారు.
ఒక ఆడపిల్ల పైన ఒక వర్క్ ప్లేస్లో ఇప్పుడు ఇంటి నుంచి బయటికి ఒక వర్క్ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు రోడ్డులో ఎంత అన్సేఫ్గా ఆల్రెడీ ఉమెన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ వర్క్ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఇక్కడ ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు కానీ. రోడ్డు పైన ఇలాగ జరుగుతుంది ప్రమాదాలని అనుకుంటారు, కానీ మనం సెక్యూర్గా ఫీల్ అయ్యే ఒక వర్క్ ప్లేస్లోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది అంటే సేఫ్టీ కన్సర్న్స్ అనేది ఇష్యూస్ గురించి మనం ఆలోచించాల్సి ఉంది. ఇలాగ ఎందుకు జరుగుతున్నాయి అంటే కనీస వసతులు లేనందువల్ల, హాస్పిటల్లో సెక్యూరిటీ లేనందువల్ల ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. ఇదొకటి విషయం ఎందుకు జరుగుతున్నాయి వర్క్ ప్లేస్ ఎన్వైర్న్మెంట్లో అని. ఇంకొకటి ఏమంటే ఈ రేప్ అండ్ మర్డర్ అనే ఇలాంటి థింగ్స్, ఇలాంటి టర్మ్స్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే పీపుల్ అంతా అసలు డీసెన్సిటైజ్ అయిపోయి ఉన్నారు. దీనికి కొంచెం కూడా చలనం లేకుండా అయిపోతుంది. జస్ట్ అనదర్ న్యూస్ లాగా అయిపోయింది. మా డిమాండ్ వచ్చి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డాక్టర్స్కి భద్రత కల్పించాలి. ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా భద్రత, కనీస వస్తువులు కావాలి అని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డిమాండ్ చేస్తున్నాం. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ డాక్టర్స్ ప్రొటెస్ట్కి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. స్టూడెంట్స్ అందరూ కలిస్తే ఎవరైనా ఎవరు ఈ రేపులు ఏం చేయలేరని చెప్పి ప్రూవ్ చేయడానికి వచ్చాము. స్టూడెంట్స్ నిల్చుంటే ఎట్లాంటి పోరాటమైనా గెలుస్తామని చూపించడానికి వచ్చాము. వీ స్టాండ్ విత్ డాక్టర్స్, వీ స్టాండ్ విత్ ద ఉమెన్. మాకు న్యాయం కావాలి, జరగాలి. ఇండియాలో ఓన్లీ 27.7% కన్విక్ట్ అవుతున్నారు రేప్ కేసెస్లో, మిగతావన్నీ తప్పించుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే గుజరాత్ రైట్స్లో బిల్కిస్ బానోని రేప్ చేసిన వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళని పబ్లిక్గా గార్లాండ్ చేశారు. గార్లాండ్ అంటే అదే వాళ్ళకి మాలలు వేసి అంత గ్లోరిఫై చేస్తున్నారు. దేన్ని గ్లోరిఫై చేయాలా, దేన్ని గ్లోరిఫై చేయకూడదని కానీ ఈ సొసైటీకి తెలియటం లేదు. అదే ఇట్ ఈస్ నాట్ ఏ డాక్టర్ ప్రొటెస్ట్ ఎనీమోర్. మేము మా సపోర్ట్ చేసేదానికి వస్తాము. ఇంకా యూనివర్సిటీ నుంచి మిగతా వాళ్ళు కానీ ఇంకా వస్తూనే ఉంటారు. సో we demand సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్వెస్టిగేషన్లో ఇది ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలి అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా విక్టిమ్కి జస్టిస్ జరగాలి. అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క వర్కింగ్ ప్లేస్లో ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అన్ని మెడికల్ కాలేజెస్లో, అన్ని గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో కూడా ప్రతి చోట సీసీటీవీ సర్వైలెన్స్ ఉండాలి. 24/7 మొత్తం స్ట్రీట్ లైట్స్ ఉండాలి. నీట్గా డాక్టర్స్కి అందరికీ రిక్వైర్డ్గా రూమ్స్ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అపోలో మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు శివకృష్ణ గౌడ్, డాక్టర్ మేఘన, డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై అల్లరి మూకలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో 2 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందన్నారు. దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు జూనియర్ డాక్టర్ల పోరాటం ఆగదన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని రకాల సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది జరుగుతుంది, మీకు ఒక న్యాయం దక్కుద్ది అంటారు, మళ్ళీ దక్కదు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము. మీకు తెలుసు ఏ ఫీల్డ్ అయినా ఫుల్ ఆన్ ప్రొటెస్ట్ చేయొచ్చు, బట్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు సేవ్ ద పీపుల్, రైట్? మేము జరగదు అది గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసుకుని చాలా డినై చేస్తుంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ యూ దట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలెక్టివ్ డ్యూటీస్, ఓపీడీస్ అన్నీ ఈరోజు నుంచి ఆపేస్తున్నాము. మాకు న్యాయం దక్కే వరకు ఈ ఒక్క కేసులో కాదు, ఆమె డాక్టర్ అనే కాదు, ఆమె ఒక విమెన్, పబ్లిక్ అంతా రెస్పాండ్ అవ్వాలి. డాక్టర్స్ ఒకటే అవ్వడం కుదరదు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం లేఅవుట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా ఇంటిలోకి చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొత్తపాలెం లేఅవుట్ సమీపంలోని మాజీ సర్పంచ్ ఇంటి పక్కన ఓ ఇంటికి 3 వ్యక్తులు బనియన్ డ్రాయర్లతో ఒంటి నిండా నూనె పూసుకుని మారణాయుధాలను చేతపట్టుకుని ప్రహరీ గోడలోకి దూకి ప్రవేశించారు. అక్కడ నుండి పక్కనే ఉన్న సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి మరొక గదిలో బీరువాలోని నగదును దోచుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఉదయం లేచి చూసేసరికి ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడడంతో తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి అనే ఇంట్లోకి 3 వ్యక్తులు ప్రవేశించారని, వారు చెడ్డీ గ్యాంగా లేదా మరొక గ్యాంగా అనేది కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలను అందిస్తామని తెలిపారు. నిన్నటి దినం కొత్తపాలెం లేఅవుట్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ
నారాయణ రెడ్డి వాళ్ళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ఇంట్లోకి దూరి విండో ద్వారా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. వాటి మీద అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ముద్దాయిలు ఎవరు అనేది మీకు తెలియజేస్తుంది. కాణిపాకం స్వయంభు వినాయక స్వామి దర్శనార్థం విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్థానిక శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్, స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పూర్వం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి అయినటువంటి టెంపుల్ ఇది. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటూ ఉంటాం మేము. నేను కూడా మామూలుగా చాలా 10 సార్లు వచ్చాను నేను టెంపుల్కి. అప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి తెలియకపోవచ్చు, కానీ చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చాను. తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ అనుకొని రావడం జరిగింది. ఏవైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని టెంపుల్ ఇంపార్టెంటే, అందరూ అన్ని కాదట్లేదు. కాకపోతే కొన్ని గుర్తింపు టెంపుల్స్ ఉంటాయి. తిరుపతి అని, అన్నవరం అని, కనకదుర్గ అని, మన కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్. ఇది ప్రసిద్ధి చెందాలి. ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఎక్కడ శ్రీకాకుళం ఏరియా మారుమూల అక్కడ ఉన్న ఒరిస్సా రాష్ట్రాలంటే ప్రసిద్ధి చెందలేదని కాదు, ఇంకా అభివృద్ధి చెందాలా, ఎక్కువ భక్తులు రావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా. ఇదేంటంటే టెంపుల్స్ వల్ల కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందేయండి. టెంపుల్ టూరిజం అంటారు, దాన్నే టెంపుల్ టూరిజం అంటాం. మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం. ఎందుకంటే టెంపుల్స్ వాళ్ళు కూడా అభివృద్ధి చెందే. తిరుపతి ఉంది, ఇన్ని లక్షల మంది వస్తారు, దానికి దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది పొరలేని వాళ్ళు. అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, బిజినెస్ జరుగుతుంది, హోటల్ బిజినెస్ జరుగుతుంది. ఇవన్నీ కూడా అభివృద్ధి కదా. అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. భగవంతు దయ వల్ల, భగవంతు ఆశీర్వాదం వల్ల, ఈ పెద్దలందరి సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లాలోని పలు దేవాలయాల్లో వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి వ్రతం చేపట్టారు. సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువులకు నమ్మకం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వరమహాలక్ష్మి వ్రతమును సంకల్పించదలచి మన అందరూ ఇక్కడ కూడి ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు శుక్రవారము సుప్రభాతముతో అమ్మవారిని మేలుకొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మొదటి ఆరాధన తరువాత అమ్మవారు మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు వజ్ర కిరీటము, వజ్ర అభయవరదహస్తము, వజ్ర కమలహస్తాలు, దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తాయార్ల వారు దివ్యమైన ఆభరణము, దివ్యమైన పుష్పము, దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీరి అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత యజమాన సంకల్పం, విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం, అమ్మవారికి విశేష ఆరాధన, మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు మనకు వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి విశేషమైన అభిషేకం చేసి గాజులతో అమ్మవారికి అలంకారం చేశారు. బయట వరలక్ష్మి వ్రతం నోములు నోస్తున్నారు. బయట ఈ వరలక్ష్మి నోములు ఎవరైతే నోచుకుంటారో సౌభాగ్యంతో దీర్ఘ సుమంగళిగా ఉండే అష్టైశ్వర్యాలు కలిసి వస్తుందని ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారు. ఇది పార్వతీదేవి శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రతము. ఈ వ్రతం చాలా గొప్పదైనది. ఇది తాతయ్యగుంట దేవస్థానంలో ఆచరిస్తున్నారు. 30 years నుంచి వస్తున్నానండి ఇక్కడికి. వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి కరుణిస్తుందనేసి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తాం. ప్రతి ఇయర్ వస్తాను, వచ్చి పూజ చేసుకొని ఇక్కడే చేసుకుంటానండి.
షష్ఠి సంవత్సరాల మధ్య స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే మీ మనసులో మీ గోత్రము మీ ఇంట్లో మీ తిరుపతి రూరల్ చిగురువాడలో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని చిగురువాడ గ్రామంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిగురువాడ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సుఖాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. అంతకుముందు అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, దారాలు తదితర వస్తువులను భక్తులకు అందజేశారు. చిగురువాడ శ్రీ గ్రామదేవత అయిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భంగా ఈరోజు విశేషమైన అలంకారము, అభిషేకము, దీపారాధన జరిగినది. ఈరోజు గ్రామస్తులందరూ కూడా విశేషంగా అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రత మహోత్సవం నందు అమ్మవారు అందరికీ కూడా ధన కనక వస్తువాహనాలన్నీ కూడా అందరికీ సమర్పించాలని స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ అనుబంధ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. తిరుపతి రుయా హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రుయా హాస్పిటల్ పరిపాలన భవనం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. హాస్పిటల్లో పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా హాస్పిటల్లో కార్మికుల వేతనాలను చెల్లించడంలో రుయా హాస్పిటల్ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ నుంచి కార్మికులకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో నిధులను బహిష్కరిస్తామని తెలిపారు. గతంలో 450 బెడ్లు ఉన్నటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే 450 బెడ్లు ఉన్న రోజుల్లో 280 మంది వర్కర్లు ఉన్నారు. ఈరోజు 1260 బెడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 85 మంది వర్కర్లకు పడిపోవడం అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. కానీ రోజు ఈ ఆసుపత్రుల్లో సిబ్బంది మీద లేదంటే వీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం కాక పత్రికల్లో, మీడియాలో కథనాలు రకరకాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రధానమైన బాధ్యత వహించాల్సింది యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కరిస్తే పరిష్కరించినట్టు, లేదంటే సమ్మెకి వెళతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వీరికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉంది. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల కడుపు కొట్టకండని అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో పొట్టకూటి కోసం అంగళ్లను ఏర్పాటు చేసుకుంటే మూసివేయడం సమంజసమా అని సిఐటియు నాయకులు కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 26 సంవత్సరాలుగా అలిపిరి మెట్ల మార్గంలో అంగళ్లు పెట్టుకుని జీవనం సాగించే వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగళ్లను మూయించడం న్యాయమేనా అని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను, విజిలెన్స్ సిబ్బందిని కోరారు. నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన, నేను ఇద్దరం ఇదే చోట ప్రెస్ మీట్ పెట్టాం. చిరు వ్యాపారులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నరసింహ యాదవ్ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అసలు సిస్సులైన వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ఇక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, ఎప్పుడో ఫారెస్ట్ అధికారి ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి, ఒక కాగితం ఇచ్చాడు కాబట్టి మేము ఆపేసినామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఇస్తే దాన్ని ఇప్పుడు సాగ్గా చూపించి ఇప్పుడు లేటెస్ట్గా డిఎఫ్ఓ ఒక లెటర్ ఇచ్చాడు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, ఇక్కడ వచ్చే జనం మధ్యలో తిరుగుతూ ఉండడం, వీటి వల్ల జంతువులు కూడా దూరంగా పోతాయి అని చెప్పి డిఎఫ్ఓ, ఇప్పుడున్నటువంటి డిఎఫ్ఓ ఇస్తే దీన్నే మాత్రం పరిగణలో పెట్టుకోవడం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి వేడుకలను బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈరోజు మనము సుఖమయ ప్రయాణం చేస్తున్నామంటే ఈ రోడ్స్ అంతా డెవలప్ చేసింది ఆయన హయాంలోనే. ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 45 మినిట్స్లో వెళ్తున్నాం. ఇంతకుముందు 2 అవర్స్ పట్టేది, ఒక్కోసారి గేట్లు వేసి 3 అవర్స్ పట్టేది. ఈరోజు మనం 45 నిమిషాల్లో సుఖమయ ప్రయాణంతో ఈరోజు మనం చిత్తూరుకు చేరుకుంటున్నాం. అలా రోడ్లు ఆధునీకరణకు ఆయన పాత్ర ఎంతో ఉంది. మరలా గ్రామీణ ప్రాంతాలకి, టౌన్కి, పట్టణాలకి, మహానగరాలకి కనెక్టివిటీ, ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మహానగరం పోవాలన్నా కనెక్టివిటీ, రోడ్లు అనుసంధానం అంత బాగా చేశారు. ఆయన పల్లె ప్రజలు, రైతుల కోసం గ్రామీణ సడకులతో రోడ్లు నిర్మించి గ్రామీణులకు సౌకర్యమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామీణులు ఇవాళ పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారంటే అది వాజ్పేయి గారి పుణ్యమే అనుకోవాలి. అదే కాకుండా ఈ దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి ఈ మహనీయుడిని స్మరించుకోవడం గొప్ప విషయం. విశిష్ట సేవలకు అత్యుత్తమ పురస్కారం వచ్చిందని భావిస్తున్నట్లు చిత్తూరు రవాణా శాఖ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ రవాణా శాఖలో పనిచేయడం కత్తి మీద సాము లాంటిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలని అమలు చేయడం రవాణా శాఖపైన ఉందని తెలిపారు. ఇందులో ప్రధానంగా చిత్తూరులో అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటేనే ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ యొక్క చిత్తూరు జిల్లాలోనే మనకి మంచి డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఉంది కాబట్టి మేము ఆ విధంగా డ్రైవర్స్కి అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా మాకు పెట్టిన టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో అయితే 100% మేము దాన్ని అచీవ్ అయ్యి గవర్నమెంట్ వారి ఆదేశాలను అన్నీ అనుసరిస్తూ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొస్తూ రోడ్డు భద్రత చర్యలకి మేము ఎక్కువ రోడ్ సేఫ్టీ గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, 2 వీలర్స్ బైక్ ర్యాలీ కానీ, హెల్మెట్ వేరింగ్ కానీ, సీట్ బెల్ట్ వేరింగ్ కానీ ఇటువంటి విషయాల మీద ఎక్కువ అవగాహన తీసుకురావడం. ఈ ఆఫీస్లో ప్రతిరోజు గేట్ మీటింగ్ అని జరుగుతూ ఉంటుంది. గేట్ మీటింగ్ ఎల్ఎల్ఆర్కి, డిఎల్కి వచ్చే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన ఊరందూరు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ధ్వజారోహణంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, గ్రామస్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిట్టల్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి, టి రాజశేఖర్, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా పొందాలన్నప్పుడు ప్రజలు కూడా ప్రకృతి పర్యావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన మరి పెంపొందించుకున్నది సాధ్యమవుతుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని గత ప్రభుత్వము గతంలో జరిగిన తప్పిదాలను మరి అవి పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క హిందుత్వం యొక్క మరి పవిత్రతను కాపాడే రీతిలో ప్రస్తుతం ప్రభుత్వము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి స్వామివారిని దర్శించుకొని వారిని మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది, దోపిడీ జరిగింది, అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం మేము. ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు, పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు
ఎవరైనా సరే ఏడాదికి ఒకసారి వస్తే చాలు. ఎందుకంటే మిగిలిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకసారి రావాలి. వచ్చి రాగాలి. నేను ఇప్పుడు వచ్చింది, నేను ఎలక్షన్ల ముందు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకున్నాను. అలాగే ఆ స్వామివారి వల్ల మంచి ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తిరుపతి రూరల్ ఓటేరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. క్షత్రియ నగర్లో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. దాతలు శివపార్వతుల పంచలోహ విగ్రహాలను అందించారు. వేకువజామున ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతీదేవి నేత్ర దర్శనం భక్తులకు కల్పించారు. ఓటేరులో వెలసిన వినాయక స్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవమూర్తులు వినాయక స్వామి, అదేమనిగా సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు కూడా ఉంటారు. ప్రతినిత్యం వారికి పూజలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా కూడా తిరుపతి పట్టణ భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, రూరల్ మండలం విచ్చేసి మీ యొక్క కోరికలు తీర్చుకోవాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా ఆలయ చైర్మన్ సత్యనారాయణ గారు, అదేవిధంగా పూజా కార్యక్రమ నిర్వాహకులు నారాయణ రెడ్డి గారు, మన భాస్కర్ అన్న గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించాం. చిత్తూరు నగరంలోని పెద్ద హరిజనవాడలో వెలిసిన ప్రముఖ ముడుకు మారియమ్మన్ ఆలయంలో ఆడినెల చివరి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ముడుకు మారియమ్మన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారిని పుష్ప పల్లకిలో చిత్తూరు నగరంలోని హైరోడ్డు, ఎంజీఆర్ వీధి, పొన్నియమ్మన్ గుడి వీధి, పాత బస్టాండ్, చర్చి వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి సేవలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. 39వ డివిజన్లో ముడుకు మారియమ్మనికి ఆయన చాలా పవిత్రమైన దేవుడు. ఆయనను కోరుకుంటే ఏమీ జరిగినట్లు లేదు, అన్నీ బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆడి నెల శుక్రవారం రోజు మేము జాతర చేస్తాము. పెద్ద హరిజనవాడ, హైరోడ్ జిల్లా పెద్ద హరిజనవాడ 39వ డివిజను. ఆ హరిజనవాడ చిత్తూరు గ్రామానికి సంబంధించింది. అట్నుంచి స్వామిని ఊరేగింపుగా ఈ హరిజనవాడ, ఇది కోటచేరి, కోటకు సంబంధించిన హరిజనవాడ, ఇక్కడ వచ్చి ఆనవాయితీగా పూజలు నిర్వహించుకొని మళ్ళీ మేము తిరిగి మా గుడికి పోయే సాంప్రదాయము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరుగుతున్న శ్రావణ మాసం నంబర్ 1 కిలో సేల్ను పురస్కరించుకొని తిరుపతి కస్టమర్లకు సరసమైన ధరతో నాణ్యమైన వస్త్రాలతో ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేయడం జరిగిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శ్రావణ మాస సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న నంబర్ 1 కిలో సేల్ కస్టమర్స్ నుండి మంచి ఆదరణ వచ్చింది. అలాగే తిరుపతి పుర ప్రజలు ఈ శ్రావణ మాసంలో మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్లో మగువలు మెచ్చేలా శ్రావణ మాసం కేజీ సేల్ను ఏర్పాటు చేశారు. వివాహాది శుభకార్యాలను, పర్వదినాలను పురస్కరించుకొని ఆర్ఎస్ బ్రదర్స్లో ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు తెలిపారు. ఆర్ఎస్ సంస్థ వాళ్ళు ఆషాఢం సేల్ ఇంకా రన్ చేస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్ రన్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ లో ఫ్యాన్సీ, అంటే మన డైలీ వేర్ శారీస్ అండి. ఈ డైలీ వేర్ శారీస్లో 50% డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ కేజీ సేల్ కూడా నడుస్తుంది. అలాగే హై ఫ్యాన్సీలో ఉన్నాయి అండ్ పట్టు శారీస్లో కూడా కేజీ సేల్ నడుస్తుందండి. ఈ కేజీ సేల్ అనేది అంత న్యూ స్టాక్స్ అండి, ఫ్రెష్ స్టాక్స్ పైన ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్స్ వేర్లో కూడా మీరు చూసినట్టయితే న్యూ స్టాక్స్ పైన అప్ టు 50% డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ మెన్స్ వేర్లో బ్రాండెడ్ కలెక్షన్లో buy 1 get 1, buy 2 get 2 అలా ఉంది. అండ్ ఫ్లాట్ 50 కూడా ఉందండి. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ లెహెంగాస్, వీటి ఈ ఎల్డీ వెస్టర్న్ స్టాక్స్ పైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. అప్ టు 50 అలా ఉన్నాయి. ఫ్లాట్ 50 అప్ టు 50 ఉన్నాయండి. కాబట్టి తిరుపతి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డైలమాలో సునీతా విలియమ్స్, అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి, ఆందోళనలో సైంటిస్టులు.
నింగిలోకి దూసుకెళ్లిన SSLV D3 వాహక నౌక ప్రయోగం సక్సెస్. శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు. ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు, నోములు నోచుకున్న భక్తులు. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, విధుల బహిష్కరణ, న్యాయం కోసం డిమాండ్. శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు, పవిత్రమాల సమర్పణ. టెంపుల్ సిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, భయాందోళనలో జనం, అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.